నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఆర్థిక అవసరాలు అలవాట్లు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చు కంటే పొదుపు చేయడం ముఖ్యమైన పని. సోషల్ మీడియా, డిజిటల్ చెల్లింపుల ప్రభావం పెరిగిన తర్వాత ఎందుకు ఎంత ఖర్చు చేస్తున్నామనే ఆర్థిక క్రమశిక్షణ చాలా మందిలో తగ్గిపోయింది. ఎప్పుడు ఎలాంటి డబ్బు అవసరం ఏర్పడుతుందో తెలియని ఇలాంటి సమయంలో తప్పనిసరిగా కొంత దాచుకోవడం అవసరం. ముఖ్యంగా పిల్లలున్న వారైతే మరింత జాగ్రత్తగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పొదుపు చేయక తప్పదు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ చదువు అలాగే వారి ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వివిధ పొదుపు పథకాలను ముందుగానే మొదలుపెట్టడం మంచిది. దానికోసం పోస్ట్ ఆఫీస్ అయితే మాత్రం కొత్తగా ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తుంది. ఈ పథకం గురించి, అర్హతలు, ఇందులో ఎలా మదుపు చేయాలనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల భవిష్యత్తుకు భరోసా అందించే ఉద్దేశంతో పోస్ట్ ఆఫీస్ బాల్ జీవన్ బీమా పథకం అనే స్కీమ్ను అందిస్తోంది. ఇందులో పొదుపు చేయడానికి కనీస మొత్తం రోజుకు ₹6, గరిష్టంగా ₹18 ఉంటుంది. ఈ పథకంలో చేరేందుకు పిల్లల వయసు 5 నుండి 20 ఏళ్ల వయసు మధ్యలో ఉండాలి. పొదుపు కట్టే తల్లిదండ్రుల వయసు 45 ఏళ్ళు దాటకూడదు. ఈ పథకం కొనుగోలు చేసినప్పుడు ఎంత ఎంచుకుంటారనే దానిపై ఆధారపడి పాలసీని 5 ఏళ్ల నుండి 25 ఏళ్ల మధ్య కాలానికి తీసుకోవచ్చు. ఇక ఈ పథకంలో పిల్లల పేరు మీద పొదుపు చేయడానికి సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ను కాంటాక్ట్ కావచ్చు. సంబంధిత అధికారులను అడిగి బాల్ జీవన్ బీమా స్కీమ్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్లో పిల్లల గురించి అలాగే పాలసీదారుడి వివరాలను పొందుపరచాలి. దరఖాస్తుదారుడి ఐడెంటిటీ అలాగే అడ్రస్కు సంబంధించిన జిరాక్స్ కాపీలను సమర్పించి అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇక బాల్ జీవన్ బీమా పథకం కింద ఒక కుటుంబంలో గరిష్టంగా 2 పిల్లలకు మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పథకంలో తక్కువ మొత్తం నుండి ప్రారంభించాలంటే రోజుకు ₹6 చెల్లిస్తే సరిపోతుంది. మెచ్యూరిటీ సమయానికి కనీస హామీ కింద మొత్తం ₹1,00,000 పొందవచ్చు. గరిష్ట మొత్తంగా రోజుకు ₹18 వరకు కడితే మెచ్యూరిటీ సమయానికి ₹3,00,000 వరకు తీసుకోవచ్చు. అంటే 2 పిల్లలున్న తల్లిదండ్రులు వారి పేర్ల మీద రోజుకు గరిష్టంగా ₹36 చెల్లిస్తే మెచ్యూరిటీ సమయానికి మొత్తం ₹6,00,000 వరకు పొందవచ్చు. బోనస్ రేట్ ప్రకారం ఈ పాలసీకి ₹1,000కు ₹45 బోనస్ చెల్లిస్తారు. ఈ ప్రయోజనం సంవత్సరానికి ఒకసారి జమ అవుతుంది. ఒకవేళ పాలసీ గడువు పూర్తి కాకముందే పాలసీదారు మరణిస్తే ఈ పాలసీ కింద భవిష్యత్తు ప్రీమియంలు మాఫీ అవుతాయి. మిగిలిన కాలానికి ప్రీమియం కట్టాల్సిన పని లేదు. పాలసీ గడువు ముగిశాక పిల్లలకు మెచ్యూరిటీ మొత్తం అందిస్తారు. పాలసీ వ్యవధిలోపు పిల్లలు మరణిస్తే డెత్ బెనిఫిట్ పాలసీదారుడికి చెల్లిస్తారు. ఈ ప్రీమియం తల్లిదండ్రులు చెల్లించాలి. అయితే ఈ పాలసీ ద్వారా లోన్ తీసుకునే అవకాశం మాత్రం అసలే లేదు. అనుకోని సందర్భంలో ఈ పథకం వద్దనుకుంటే 5 ఏళ్ల తర్వాత సరెండర్ చేయవచ్చు. ఇలా పోస్ట్ ఆఫీస్ అలాగే ప్రభుత్వ రంగ కొన్ని బ్యాంకులు అయితే మాత్రం ఈ మధ్యకాలంలో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చాలా స్కీమ్లు అయితే మాత్రం తీసుకొస్తున్నాయి. ప్రధానంగా సుకన్య సమృద్ధి యోజన కింద అయితే మాత్రం ఇప్పటికీ ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులు అందిస్తున్నాయి. దాంతోపాటు పోస్ట్ ఆఫీసులో ఈ పథకాన్ని తీసుకుంటున్నారు. దీంట్లో ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉండడం ద్వారా కూడా సుకన్య పథకాన్ని అయితే మాత్రం నెలకు సుమారు ₹250 నుండి ఇట్లా కట్టుకుంటూ పోవచ్చు. అలాగే ఎంతవరకైనా సంవత్సరానికి అయితే మాత్రం ₹1,50,000 వరకు అయితే ఆ పథకంలో కట్టుకుంటూ పోవచ్చు. ఇలా చాలా పథకాలు వస్తున్నాయి. అలాగే పిల్లల చదువును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో పిల్లలకు వివాహం ఖర్చులు దృష్టిలో పెట్టుకొని మారుతున్న పరిస్థితులు పెట్టుకొని కూడా చాలా పథకాలు కూడా వస్తుంటాయి. తల్లిదండ్రులు కూడా ఆసక్తిగా పొదుపు ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది, ఇలాంటి లెక్కలు కూడా వేసుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోస్ట్ ఆఫీస్ కూడా అన్ని రకరకాల స్కీమ్స్ కూడా ఈ మధ్యకాలంలో తీసుకొస్తుంది. ఇటు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అలాగే పెద్దల్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఒక వయసు తర్వాత రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వచ్చేలాగా ఒక వృద్ధాప్యంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇటు పెన్షన్ పథకాలు వస్తున్నాయి. అలాగే పిల్లల చదువు కోసము విదేశాలకు వెళ్ళడానికి కోసం లక్షల ఖర్చు అవుతుంది కాబట్టి దానికోసం కూడా చాలా స్కీమ్స్ వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడైతే మాత్రం పోస్ట్ ఆఫీస్ అయితే మాత్రం బాల్ జీవన్ అనే బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఇది ఒక సామాన్యుడికి, మధ్యతరగతి వాడికి అయితే మాత్రం కట్టుకోవడానికి చాలా సులభంగా ఉంది. అంటే ఒక రోజుకు ₹6, కనీసం ₹6, గరిష్టంగా ₹18 అంటే రోజుకు కట్టుకునే అవకాశం ఉంటుంది. యావరేజ్గా ఒక రోజుకు ₹6 అంటే ఒక నెలలో 6 × 3 18 అంటే ₹180 యావరేజ్గా ఒక నెలకే అవుతుంది. ఇది ₹1,00,000 వరకు వచ్చే అవకాశం ఉంది. గరిష్టంగా ₹18 కడితే ₹3,00,000 వచ్చే అవకాశం ఉంది. 2 పిల్లలు కనుక ₹36 రోజు కడితే మాత్రం సుమారు ₹3,00,000 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
ఇలా పథకానికి అయితే మాత్రం ఇటు 3 లక్షలు ప్లస్ 3 లక్షలు 6 లక్షలు వచ్చే అవకాశం కూడా ఉంది గరిష్టంగా కట్టుకుంటే. దీన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న అమౌంట్ చిన్నగా సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే ఒక రోజు మాత్రం చాలా పెద్ద అవసరాలు కూడా ఉపయోగపడుతుంది. ఇలా కొత్త పథకాన్ని అయితే మాత్రం పోస్ట్ ఆఫీస్ తీసుకొచ్చింది. మీకు ఈ పథకం గురించి వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంతకుముందు వివరాలు చెప్పినట్టు సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ బాల్ జీవన్ పథకం యొక్క ఏంటి స్కీమ్స్ ఏంటి, అలాగే ఎలాంటి ఫామ్స్ ఉంటాయి, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, దీనికి అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎట్లా చేయొచ్చు, డైరెక్ట్ అమౌంట్ రెగ్యులర్గా ఆన్లైన్ నుండి మరి కట్ అవుతుందా లేదా, ఏంటి దీని ప్రాసెస్ అని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఉపయోగకరమైనది. పేద మధ్యతరగతి వారికి అయితే మాత్రం చిన్న అమౌంట్ మనం కట్టుకుంటూ పోతే ఒకనాడైతే మాత్రం మనకు మంచి ఉపయోగపడుతుంది. ఒకరోజు పిల్లల చదువుల కోసము, అలాగే అప్పుడు ఖర్చులు పెరిగిపోయినాయి, స్కూలు కాలేజీల ఖర్చు కూడా పెరిగిపోయింది. ఉన్నత విద్య చదివించాలంటే మాత్రం చాలా ఆర్థికంగా ఇబ్బంది అయిన సందర్భంలో ఇలాంటి భరోసా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి తాజాగా పిల్లల గురించి ఏదైతే బాల్ జీవన్ బీమా పథకం ఉందో అదైతే మాత్రం అందరూ కూడా దీని గురించి సెర్చ్ చేస్తున్నారు, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా ఈ పథకం యొక్క వివరాలను కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేశాం. మరిన్ని వివరాలు కావాలంటే మాత్రం దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ పథకం ఉద్దేశం ఏంది, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అకౌంట్ ఎలా పొందాలో మరిన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు.